రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవి సహా పలువురు ఆలయ సిబ్బందిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మోచీ సంఘం అధ్యక్షుడు కొండ్లెపు ముత్యం జాతీయ ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేశారు. భీమేశ్వర ఆలయ ఎదురుగా తాను నిర్వహిస్తున్న కొబ్బరికాయల దుకాణాన్ని తొలగించాలని ఆలయ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, జూన్ 18న ఈవో ఆదేశాలతో ఆలయ సిబ్బంది దుకాణం వద్దకు వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనను కులం పేరుతో దూషించి అవమానించారని ఆరోపించారు. ఈవో రమాదేవి, ఏఈఓ శ్రావణ్, సూపరింటెండెంట్ నూగూరు నరేంద్రతో పాటు పలువురు ఆలయ సిబ్బందిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ కోరారు. ఈ ఘటనపై ఇప్పటికే వేములవాడ సీఐ, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, జిల్లా ఎస్పీలకు కూడా లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు ముత్యం తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర మోచీ అధ్యక్షుడు ఆయన టెంపుల్ ప్రిన్సిపల్కు ప్రైవేట్ నేను షాప్ పెట్టుకున్నాను. బెల్లం కొబ్బరి షాప్లో ప్రిన్సెస్ చూస్తే టెంపుల్ ప్రిన్సెస్ పంపిస్తాను కానీ అక్కడ మున్సిపల్ రోడ్డు ఉంటుంది. మున్సిపల్ రోడ్లో కొంచెం ఒక 50 జరిగింది. జరిగితే మేడం గారు కొంతమంది సిబ్బందిని పంపిస్తున్నారు. మున్సిపల్ రోడ్డు ఇది కమిషనర్ గారితో మాట్లాడినా అవసరానికి నేను పీజీ ద్వారా పట్టిస్తాను, మీకు మీరు వచ్చి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి సిబ్బందికి సహకరిస్తాను. సమాధానం చెప్పినాను, మీ ప్లేస్ కానీ మీరు ఇక్కడికి రాకూడదు, ఒకవేళ మీద అనుకుంటే నాకు నోటీస్ ఇవ్వండి, నేను జవాబు ఇస్తాను అని చెప్పి చెప్పాను. నెల రోజుల నుంచి కాకపోతున్నాను. 30 మంది పంపింది, టెంపుల్ సిబ్బంది 30 మంది పంపింది. వాళ్ళే వీడియో రికార్డింగ్ చేసింది. ఇక్కడ నేను ఒక తెలంగాణ రాష్ట్ర మోచీ అధ్యక్షుడు ఉన్నా, నా మనోమానం దగ్గర మీరు 30 మంది ఒకరైనా కరెక్ట్ కాదు, చాలా నేను ఇన్సల్ట్ చేయడం దయచేసి అట్లా చేయకుండా చెప్పడం మరీ అట్లే అవుతుంది. నేను రాష్ట్ర అధ్యక్షుడు గెలిచినా కూడా వెంటనే ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే గారు గెలిచిన, రామనాథ్ గెలిచిన చీఫ్ గెస్ట్గా ఒక 1000 ఆర్గనైజేషన్ చేసినాను. అయితే మాట్లాడండి మేడం, మీరు హింసే కాదు కదా, మీరు ఇంతమంది మంది ఒకటి కరెక్ట్ రాని అని చెప్తారు. మన లోకల్ కౌన్సిల్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసినారు. ఎస్పీ గారికి కంప్లైంట్ చేసుకుని, సిఐ గారికి కంప్లైంట్ చేసినారు, ఇంటి కూడా కంప్లైంట్ చేసినాను.